ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి అదేవిధంగా ఎన్నో పక్క రాష్ట్రాల నుంచి కూడా బెస్ట్ విషెస్ శుభాకాంక్షలు ఏదైతే తెలిపారో ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. మరి నిన్న మన ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ మీటింగ్లో మాట్లాడుతూ తాను కొన్ని ఆశ్చర్యకరమైన మరి వాక్యాలు చేశారన్నమాట. అంటే ఇది ఏ విధంగా ఉందంటే, ఇది డిమానిటైజేషన్ గురించి. ఇది ఏ విధంగా ఉందంటే, ఎక్కడైనా కానీ మార్చ్ పాస్ట్ అనేది ఉంటుంది కదా, ఆ మార్చ్ పాస్ట్ చూసినప్పుడు జనరల్గా మార్చ్ చేస్తూ పోయి అబౌట్ టర్న్ అంటారనమాట. అంటే ఒక్క పాయింట్ పోయిన తర్వాత, ఆ పాయింట్ పోయిన తర్వాత అబౌట్ టర్న్ అంటే ఇమ్మీడియట్గా టక్కని తిరిగేస్తారు అందరు కూడా. ఆ టైప్లో ఉందన్నమాట. కొత్తగా ఏం చెప్తా ఉన్నారంటే ముఖ్యమంత్రి గారు, అసలు డిమానిటైజేషన్ మనం కోరుకున్నది కాదు. అయ్యో, 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు రద్దు చేశారు అంటే ఎవరు చేసినట్లు? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు కాదండి. అక్టోబర్ 12వ తారీఖు ఒక ఉత్తరం మోడీ గారికి రాసిండేది. ఏమని? ఈ 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దు చేయాలని చెప్పి. ఆ తర్వాత మీరు 9వ తేదీ 8వ తారీఖు ఎప్పుడైతే సడన్గా డిమానిటైజేషన్ ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారో, రాత్రికి మిడ్నైట్ ప్రెస్ మీట్ పెట్టేసి ఇమ్మీడియట్గా ఇది మీ సలహా మేరకు జరిగిందని చెప్పి మీరు కాదండి చెప్పిండేది. అది ఎంత ఆవేశంతో ఆతృతతో మరి చేశారంటే, ఏమాత్రం బయట చూసే వాళ్ళకి ఎట్లా అనిపించిందంటే, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్ళా మధ్యలో వచ్చి దీనికి క్రెడిట్ ఏమన్నా తీసుకుంటారేమో, వాళ్ళు ఏమన్నా క్రెడిట్ తీసుకుంటే లోపల మనమే తీసుకోవాలనే ఉద్దేశంతో మిడ్నైట్ ప్రెస్ మీట్ పెట్టేసి, ఆ తర్వాత మీ కింద ఉండే వాళ్ళందరూ కూడా, మీ మంత్రివర్గం అనుకోండి, మీ లీడర్లు అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఊరు పోయి ఆ జనచేతన యాత్రలో భాగంగా ప్రతి చోట అసలు ముఖ్యమంత్రి గారంటే ఒకరేమో రిఫార్మర్ అంటారు, ఒకరేమో ఎకనామిక్ రిఫార్మిస్ట్ అంటారు, ఒకరేమో సిఈఓ అంటారు, ఒకరేమో సిఎఫ్ఓ అంటారు. రకరకాల బిరుదులు పేర్లు పెట్టి మీరు కాదండి చెప్పిండేది. ప్రతి చోట మీరు కాదండి, లెటర్ మేమే రాసిండేది, అందుకని మోడీ గారు చేశారని. మీరు ఒకవేళ సింప్లిసిటీ వలన ఏమన్నా ఈ డిమానిటైజేషను నాకు సంబంధం లేదు అని మీరు ఒకవేళ ఇప్పుడు ఏమన్నా చెప్పదలుచుకున్నా కూడా, వాస్తవం ఏమంటే ఆంధ్ర రాష్ట్రం అంతా నమ్ముతోందండి, ఇది మీరు రాసిన లేఖ మేరకే, మీరు ఇచ్చిన సలహా మేరకే నరేంద్ర మోడీ గారు డిమానిటైజేషన్ చేశారు. అఫ్కోర్స్ బై ద సైడ్ మధ్యలో ఒక 2 రోజుల ముందే హెరిటేజ్ షేర్స్ అమ్ముకోవడము, డిమానిటైజేషన్ జరుగుతుంది అని తెలిసి అనేది అది వేరే విషయం అనుకోండి. ఎందుకంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి. అక్టోబర్ 12 మీరు రాస్తారు ప్రధానమంత్రి గారికి లెటరు, నవంబర్ 8వ తారీఖు డిమానిటైజేషన్ అనౌన్స్ అవుతుంది, అంత కరెక్ట్ 2 రోజుల ముందర హెరిటేజ్ షేర్స్ అమ్మేస్తారనమాట. సో ఈ సీక్వెన్స్ చూసినా కూడా ప్రతి ఒక్కరికి అర్థమైపోయిందండి. ఏదండి మీ మేధస్సు అనుకోండి, మీ ఆలోచన విధానం అనుకోండి. ఎందుకంటే తరచూ మీరు చెప్తూ ఉంటారనమాట, ఏమని ఎకనామిక్స్లో కానీ, ఆ అర్థశాస్త్రంలో కానీ, ఆర్థిక శాస్త్రాల్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో నాకు చాలా అనుభవం ఉంది, అందుకనే నన్ను విజనరీ అంటూ ఉంటారని చెప్పి మీరే చెప్పుకున్న దాఖలాలు కూడా ఎన్నో ఉన్నాయన్నమాట. మీ విజన్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, మీరు ఇచ్చిన సలహా మేరకే ఈ డిమానిటైజేషన్ అనేది జరిగింది. మరి ఈరోజు మీరు సడన్గా వచ్చేసి అబౌట్ టర్న్ మాదిరిగా మీరు ఇది చేశారు, 500 1000 రూపాయల నోట్లు రద్దు చేశారు, ఈ డిమానిటైజేషన్ మనం కోరుకునేది కాదు అంటే ఆశ్చర్యకరంగా ఉందండి. ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే, ఆ మీటింగ్ చూసినట్లయితే మీ ఎమ్మెల్యేసు, మీ ఎంపీసు, మీ ఎమ్మెల్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఒకరితో ఒకరు సడన్గా మీరు అనౌన్స్ చేసేటప్పటికి వాళ్ళ పక్క కెమెరా తిప్పేటప్పటికి ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు 1 మంత్ నుంచి మీరు ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళకు. రోజు ప్రతి ఊరికి తిరిగి ఇది మన ఆలోచన, ఇది మన ఐడియా వలన దీని క్రెడిట్ మనకు రావాలి అని చెప్పి జనచైతన్య యాత్రలో భాగంగా ఊరు తిరిగినారు. ఇప్పుడు సడన్గా 4 రోజుల తర్వాత మీరు సడన్గా సింపుల్గా ఒక సందేశంలో మీరు యూటర్న్ చేస్తే మా పరిస్థితి ఏమన్నట్లు వాళ్ళ ముఖంలో పాపము ఆశ్చర్యం కనపడతా ఉంది. ఏది ఏమైనా కూడా మొత్తం మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఒకటి ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నారండి, ఏమని? ఇది మీరు ఇచ్చిన సలహా మేరకే జరిగిందని. సరే, ఏదేమైనా మీరు ఇంత అనుభవజ్ఞులు కదా, మీరు సలహా ఇచ్చేటప్పుడు కొన్ని ఆలోచన చేశారండి మీరు. అసలు మనకు దాదాపు 60-70% ఇప్పుడు కొత్త ఆంధ్ర రాష్ట్రంలో ఆల్మోస్ట్ 60-70% మనం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నామన్నమాట.
వ్యవసాయం మీద ఆధారపడిన పరిస్థితుల్లో మీరు ఎటువంటి ఆలోచనలో డిమానిటైజేషన్ చేయాలని అనుకున్నారండి? మనము లేటెస్ట్ ఫిగర్స్ చూసినట్లయితే రబీకి, అంటే ఇప్పుడు జరుగుతున్న రబీ మనము పంట చూసినట్లయితే దాదాపు 7.29 అంటే 7.3 లక్షల హెక్టార్లు మాత్రమే విత్తనం వేశారు, సోయింగ్ జరిగింది. ఇది ఎప్పుడు 14 డిసెంబర్ నాటికి, 14 డిసెంబర్ 2016 నాటికి 7.3 లక్షల హెక్టార్లు మాత్రమే సోయింగ్ జరిగింది. అని నార్మల్గా అంటే ఒక సాధారణమైన సంవత్సరంలో ఎప్పుడు కూడా 12.5 లక్ష హెక్టార్ల పైగా విత్తనం వేస్తారనమాట. సాధారణ సంవత్సరంలో 12.5 లక్షల హెక్టార్లు విత్తనం వేసేటప్పుడు పోయిన సంవత్సరం 2015, అంతకు ముందు సంవత్సరం 2014 మనం గమనించినట్లయితే చాలా కరువు, ఒక రకమైన పెద్ద కరువు అని చెప్పొచ్చు, మన దేశంలో ఒక పెద్ద కరువు అది. ఆ కరువులో కూడా మనకు 11 లక్షల హెక్టార్లు 2014లో రబీలో విత్తనం వేశారు. ఇంచుమించు 11.5 హెక్టార్లు, ఒక 3,000 తక్కువ, అంటే అప్పుడు కూడా 11 హెక్టార్లు, 11 లక్షల హెక్టార్లు అప్పుడు కూడా విత్తనం వేశారు. అంటే అంత కరువులో కూడా 2014లో 11 లక్షల హెక్టార్లు, 2015 11 లక్షల హెక్టార్లు విత్తనం వేస్తే ఈ సంవత్సరం మాత్రము 7 లక్షల చిలుకు మాత్రమే చేశారు. కానీ మీరు మాత్రము ఈ రోజుటికి కూడా, ఈరోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చూసినట్లయితే ఇప్పటి కూడా భారతదేశంలో జీవీఏ ఏదైతే గ్రాస్ వాల్యూ అడిషన్ ఉంటుందో వాళ్ళు 7% మాత్రమే పొందగలిగినారు. మనం మాత్రము 12% పైగా పొందినాము. 5% భారతదేశం కంటే మనం ఎక్కువ ఉన్నాము. మీరు క్లెయిమ్ ఈరోజు ఇప్పుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా అయినా ఎక్కువ ఉన్నాము. అది అఫ్కోర్స్ 15% మనం పెట్టుకున్నాము టార్గెట్ రీచ్ కాలేకున్నా డిస్టింక్షన్ మాత్రం మనకు వచ్చింది. దాంట్లో నాకు ఎటువంటి సందేహం లేదు. ఎందుకుంటుందండి సందేహం? మన మార్క్స్ కార్డ్ మనమే కరెక్ట్ చేసుకొని, మన పేపర్లు మనమే కరెక్ట్ చేసుకొని, మన మార్కులు మనమే ఇచ్చుకునేటప్పుడు ఎందుకు వస్తాయి సందేహం? 100 ఇచ్చుకోవచ్చు, 110 కూడా ఇచ్చుకోవచ్చు. 100 మార్కులకి ఎవరు వద్దంటారు? ఎవరు అడ్డం వస్తారు దీనిలకు? ఇక్కడ వెరీ క్లియర్గా 14 డిసెంబర్ నాటికి 58% మాత్రమే విత్తనం వేయడం జరిగింది అని చెప్తా ఉంటే మీరు చూస్తే పెరిగిపోయింది అని అంటారు. దీన్ని ఎటువంటి ఎందుకంటే ఇవన్నీ కూడా యాక్చువల్గా లెక్చరాలు వచ్చేటప్పటికి ఒక సంవత్సరం నుంచి 2 ఏళ్ళు అవుతాయి. సంవత్సరం నుంచి 2 ఏళ్లకు ఇవన్నీ లెక్కచారాలు మనకు ఒక పుస్తకం రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక పుస్తక రూపంలో వచ్చేటప్పటికి పుణ్యకాలం అయిపోయి ఉంటుంది, అందరూ మర్చిపోయింటారు. కాబట్టి సునాయాసంగా మనం చెప్పినదంతా చెప్పుకుంటూ పోతుంటే వినేది వింటూ ఉంటారనమాట. అది తప్ప మాకైతే వేరే విధంగా అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇది అసలు ఏమాత్రం దీనికి పోలికనే లేదనమాట. ఒక పక్క చూస్తే విత్తనం లేదు, ఒక పక్క మీరు చూస్తే గ్రోత్ రేట్ గురించి చెప్పేస్తూ ఉంటారు. ఒక పక్క చూస్తే కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే ఆదాయం పన్ను రాబడి ఉంటుందో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఒక పక్క వాళ్ళకు పెరిగింది, కానీ వాళ్ళ జీడిపి పెరుగుదల మాత్రం తక్కువ ఉంది. మనకు చూస్తే పన్ను ఆదాయం తగ్గుతూ ఉంది లేదా మార్జినల్గా పెరిగింది, కానీ మనం చెప్పే ప్రకారం మాత్రము మనకు కేంద్రం కంటే ఎక్కువ వచ్చిందని చెప్పుకుంటూ ఉంటారు. ఇది ఏ విధంగా ఇది టాలీ అయితే అని చెప్పి చెప్తా ఉన్నాం. మీరు ఈ సలహా ఇచ్చేటప్పుడు డిమానిటైజేషన్ చేయాలని చెప్పి మీరు ఉత్తరం రాసినప్పుడు మీరు ఇవన్నీ ఆలోచించలేదండి మీ అనుభవం కొద్దీ? ఈరోజు రైతులు ఎందుకు కానండి విత్తనం వేయలేకుండా ఉన్నారు? ఎందుకు విత్తనం వేయలేకుండా ఉన్నారంటే కేవలము డబ్బులు లేక. ఎక్కడి నుంచి ఫర్టిలైజర్ తెచ్చుకోవాలి? ఎక్కడి నుంచి సీడ్ కొనాలి? అసలు ఈ రోజుకి కూడా 40% దాదాపు మన గ్రామాలలో వ్యవసాయానికి కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి ఈరోజు డబ్బులు వస్తాయి. అయినా కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఈరోజు డిమానిటైజేషన్ వలన డబ్బులు అసలు అందడం లేదు, బ్యాంకులకు ఇవ్వడం లేదు బ్యాంకులు. మరి ఒక్క రోజన్నా మీరు పోయి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నా రైతు కష్టపడతా ఉన్నాడు, నా రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు, నా రైతుకు ఈ పరిస్థితి రాకూడదని ఎక్కడన్నా ఒక్క చోటన్నా మీరు చెప్పారండి? మీరు లోపల ఏం మాట్లాడిన బయట ప్రెస్ కన్నా కనీసం చెప్పారు? ఎందుకంటే మీరు చెప్పినా చెప్పకుండా ప్రెస్కు మాత్రం ఇచ్చేస్తారు కన్సిస్టెంట్గా. మరి ఎందుకండి? అంటే మీకు ఎటువంటిగా మీకు పబ్లిసిటీ మీద కానీ ఏదన్నా కానీ మనకు ఏదైనా మంచి జరిగితే దాని క్రెడిట్ తీసుకోవడం మీద ఉన్నంత శ్రద్ధ యాక్చువల్గా వాస్తవాలకు మీకు లేవనేది మాకు క్లియర్గా కనపడతా ఉండండి. దీనికి తోడు మళ్ళీ మీరు చేసిండేది రుణమాఫీ. ఈ రుణమాఫీ పుణ్యాన డిమానిటైజేషన్కు పాపం ఆ రైతులు ఉండి లేక డబ్బులు తీసుకుపోయి బ్యాంకులలో వేసుకుంటే చెల్లవు మళ్ళా నోట్లు అనేసి దాన్ని బ్యాంకులు చూస్తే అప్పు కింద అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఏ అప్పు కింద? మీరు కట్టొద్దండి అని చెప్పిన పాపానికి వాళ్ళు పాపం కట్టలేనందువలన వడ్డీలు పెరిగిపోయి దానికి కూడా అడ్జస్ట్ అవుతూ ఉంది. కానీ మీకు మాత్రం ఎటువంటి ఏ ప్రాబ్లం అయితే మీకు కనపడడం లేదు. ఈరోజు మన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ మీడియం ఇండస్ట్రీ కానీ పరిశ్రమ అంతా మూతపడే పరిస్థితికి వచ్చేసింది దేశంలో. రాష్ట్రంలో మనకు ఉండేదే తక్కువ, కొత్త ఆంధ్ర రాష్ట్రంలో. మరి అదేవిధంగా దాదాపు దేశవ్యాప్తంగా 35 కోట్ల మంది అనార్గనైజ్డ్ లేబర్ ఉన్నారనమాట, కూలీ వాళ్ళు.
వాళ్ళ పరిస్థితి ఏమి ఈరోజు? ఎక్కడ పోవాలి, ఎవరు డబ్బులు ఇవ్వాలి, ఏ బ్యాంకు చుట్టూ ఏ క్యూలో నిలబడుకోవాలి? దాదాపు 21,000 మండీలు, ఏదైతే మండీలు ఉంటాయో మన ధాన్యం కానీ కూరగాయలు కానీ ఇంకోటి మూతపడే పరిస్థితుల్లో ఉంది. కానీ మీరు మాత్రం ఖచ్చితంగా అక్టోబర్ 12 మేము రాసిన లేఖ మేరకే ఈ 500,000 నోట్లు అవసరం లేదని చెప్పినందుకే రద్దు చేసినారని ఆ రోజు చెప్పి ఈరోజు సడన్గా యూటర్న్. ఇది వాస్తవానికి ముఖ్యమంత్రి గారు దయచేసి మీరేమనుకోవద్దండి, మీరు ఒక అన్కండిషనల్ అపాలజీ ఇవ్వాలి. మీరు అన్కండిషనల్గా రాష్ట్రానికి ఇది పొరపాటు, నేను ఇది ఊహించినది కాదు, ఇది నా తప్పు అని అనాలన్నమాట. ఎందుకంటే ఇది ఏ విధంగా సాగుతూ ఉండే ఒక పెద్దరికం ఎప్పుడు వస్తుంది? మానవుడు అన్నమాట ఎప్పుడైనా తప్పు చేసేదానికి అవకాశం ఉంది, కానీ మానవుడు పెద్ద మనిషి ఎప్పుడైతాడు? చేసిన తప్పు అంగీకరిస్తే. ఇక్కడ అంగీకరించపోగా మళ్ళీ పైగా ఎవరి మీద రుద్దుదాం దీన్ని అనేసి. నిజం కాదండి. మీరు సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక పేరు చెప్తే బాగుండదు, ఒక సీనియర్ మంత్రి లేసి సార్ ఇది బాగలేదు సార్, పరిస్థితి ఏదో మనకు అంటుకుంది, ప్రతి ఒక్కరు కూడా ఊర్లో లేకపోతే మీరు రాసిన ఉత్తరం మేరకే జరిగిందని చెప్పి అనుకుంటా ఉండారంటే కోప్పడి ఆగ్రహంతో అవునండి అందుకనే నేను మరి బ్యాంకుల మీద తప్పు వేస్తే మీరు ఎవరన్నా వేస్తా ఉన్నారని చెప్పి ఆ లైను బ్యాంకర్ల మీద తప్పు అని చెప్పి లైన్ వేయాలని అన్న మాట తప్ప కాదా ఆగ్రహం? ఈరోజు మళ్ళీ కొత్తగా మినిస్టర్ల పర్ఫార్మెన్స్ గురించి, ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ గురించి, ఆఫీసర్ల పర్ఫార్మెన్స్ గురించి. అంటే మంచి జరుగుతూనేమో ముఖ్యమంత్రి పర్ఫార్మెన్సు, మంచి జరగకుంటేనేమో మంత్రి పర్ఫార్మెన్సు, ఎమ్మెల్యే పర్ఫార్మెన్సు, ఆఫీసర్ల పర్ఫార్మెన్సు. లాస్ట్కు పాపం మా పెద్ద మనిషి రెవెన్యూ మంత్రి ఉన్నారు పాపం మా జిల్లా కే కృష్ణమూర్తి గారు, లేటెస్ట్ రిపోర్ట్లో 44% కరప్షన్ ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో అని చెప్పి పర్ఫార్మెన్స్ ఇచ్చినారు. పాపం ఆయన వయసుకు, పాపం 80 ఏళ్ళ వయసుకు ఆయన బాధ చూడండి ఎట్టుంటుందో. 44% అన్ని డిపార్ట్మెంట్లపైకి ఎక్కువ కరప్షన్ ఉండేది రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పి మీరే చెప్తారు. పాపం ఆయన పెద్ద మనిషి ఏమనుకోవాలి దానికి? ఇది ఇట్లాంటి పరిస్థితుల్లో మినిస్టర్లు ఏం పవర్స్ ఉన్నాయండి మినిస్టర్లకు? నిజం చెప్పండి. ఏ మినిస్టర్ అంతా చీఫ్ మినిస్టర్ పేసి జరుపుతూ ఉంది. ఎమ్మెల్యేలకు ఏముంది? పొద్దున్న లేచి నుంచి తిరగాలి, చేయని పనులు చెప్పుకోమని దాని ఆదేశాలు. చేయని పనులు ఎట్లా పోయి చెప్పుకుంటారండి? ఆ ఇంతో జరిగినది సిమెంట్ రోడ్ల కార్యక్రమం. ఆ సిమెంట్ రోడ్లు ఏమి? అది 14వ ఆర్థిక సంఘం డబ్బులు, ఎన్ఆర్జీఎస్ డబ్బులు కలిసి సిమెంట్ రోడ్లు వేస్తే దానికి రూపాయి పెట్టుబడి లేకుండా చంద్రన్న దళిత బాటనండి. ఆయన కిషోర్ బాబు గారు అయితే జిల్లా తిరుగుతున్నాడు చంద్రన్న దళిత బాటని. మీ దగ్గర ఒక ఘనత ఉంది. యాక్చువల్గా చట్టాన్ని మీరు వ్యతిరేకిస్తూ ఎస్సీ సబ్ ప్లాన్లో కేటాయించిన డబ్బులు కూడా మీరు కేటాయించలేదని పోయినసారి సిఏజీ రిపోర్ట్లో ఉంది. 3,000 చిల్లర కోట్లు పెట్టాల్సినది మీరు సగం డబ్బులు పెట్టినారని చెప్పి, పెట్టాల్సిన డబ్బులు కూడా పెట్టకపోగా ఎస్సీలకు బాట వేసినాం దళిత బాట అని చెప్పి రోజు దానికి ఒక ప్రోగ్రాము. నిజం చెప్పాలంటే అండి, ఇది దివాకర్ రెడ్డి గారు నిన్న సీనియర్ మెంబర్ బాగా కరెక్ట్గా చెప్పినారు. మీరు ఆఫీసర్లతో నడుపుతున్నారండి. మీకు రాజకీయ నాయకులతో, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్తో, ప్రజల చేత ఎన్నుకబడిన వాళ్ళతో మీకు ఎటువంటి అవసరం లేదు, మీరు ఆఫీసర్లతో నడుపుతారు అని సీనియర్ మోస్ట్ పయ్యావుల కేశవ్ గారికే మర్యాద లేదు, ఇంకా మాకంతా ఏం మర్యాద ఉంటుందని చెప్పి దివాకర్ రెడ్డి గారు చెప్పినది కరెక్టే. అయ్యా ముఖ్యమంత్రి గారు, 2004లో ఏ విధంగా అయితే మీరు పరిపాలన చేసినారో మరొక్కసారి మనకు ఆ పరిపాలన మరొకసారి రిపిటేషన్ కనపడతా ఉంది. ఆ రోజు కూడా ఇట్లే హైదరాబాద్ నేను కట్టేశాను అని చెప్తూ మనం అది నిజమని నమ్మేసి అందరు నమ్ముతున్నారులే అనుకున్నాం, కానీ ప్రజలు ఎవరు నమ్మలేదు. ఎందుకంటే 2004లో ఒక సీటు కూడా రాలే తెలుగుదేశం పార్టీకి. ఇదే హైదరాబాద్ సిటీ నిజంగానే మీరు కట్టినారని పబ్లిక్ నమ్మింటే గాన ఎందుకు రావండి సీట్లు? ఇది కాదండి. ఇది ఏమంటే మనం ఇప్పుడు కూడా పర్ఫార్మెన్స్ అనేది ముఖ్యంగా మనకై మనము జడ్జి చేసుకోవాలి. ఎటువంటి స్టేట్మెంట్స్ అండి? ఫస్ట్లో కొత్తగా ఇచ్చినప్పుడైతే ముఖ్యమంత్రి గారు మాకు ఏమవసరం ఉంది డబ్బులతో, అందరు కూడా ఆటోమేటిక్ మెషిన్స్ అలవాటు చేసుకోవాలి, అందరు కూడా ఫోన్లు. అయ్యా ఆంధ్ర రాష్ట్రము లిటరసీ రేట్ ఎంత ఉందండి? ఓన్లీ 60% అండి. 60% లిటరసీ పెట్టుకొని ఎక్కడి నుంచి ఇవన్నీ జరుగుతాయి? మీరు చూస్తే దానికి పైగా కూరగాయలు నాకు ఉన్నాయి, పెట్రోల్ నాకు గవర్నమెంట్ కొట్టిస్తుంది. మీకు కూరగాయలు ఉన్నాయి, పెట్రోల్ గవర్నమెంట్ కొట్టిస్తుంది. ఎందుకు? మీరు ముఖ్యమంత్రి కాబట్టి. ఇప్పుడు అందరూ ముఖ్యమంత్రులు అయితే ఈ ప్రాబ్లం ఉండదు. మీరు ఒక్కరే కదా ముఖ్యమంత్రి అన్న తర్వాత మనకు ఈ విధంగా జరుగుతుందని కాదు, ప్రజల కష్టాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఏ రోజైతే మనం దాన్ని గ్రహించుకోగలుగుతామో ఆ రోజు సాగుతుంది. కానీ లేకుంటే గాన ఏ విధంగా చూసుకున్నా కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, మీరు భారతదేశంలో వన్ ఆఫ్ ద సీనియర్ ముఖ్యమంత్రులు, వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ అని చెప్పుకుంటారు యాక్చువల్గా. అయితే ఇది మీరు ఎప్పుడైతే సలహా మోడీ గారికి ఇచ్చినారో ప్రధానమంత్రి గారు మీ సలహా స్వీకరించిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత బహుశా మోడీ గారికి కూడా, ప్రధానమంత్రి గారికి కూడా కొద్దిగా ఐడియా ఉండిండొచ్చు, ఏమైనా పొరపాటు జరిగితే మళ్ళీ ఏం జరుగుతుందో అని చెప్పి. అందుకనే మిమ్మల్ని ఇక్కడ చైర్మన్ కూడా చేసినారు కమిటీకి.
మీరు చైర్మన్ చేసిన తర్వాత ఈరోజు మినిస్టర్ల పర్ఫార్మెన్స్, ఆఫీసర్ల పర్ఫార్మెన్స్ అంటున్నారు కదండి, మీ పర్ఫార్మెన్స్ కూడా ఒకసారి చూద్దాం. మీరు ముఖ్యమంత్రి కాదు, మీరు సీనియర్ ముఖ్యమంత్రి కాదు, మీరు 13 మంది కమిటీ డిమానిటైజేషన్ గురించి ఏదైతే వేసినారో దానికి మీరు చైర్మన్. అంటే ఇప్పుడు ఏ విధంగా పత్రికలంతా చిత్రీకరిస్తూ ఉన్నాయి అంటే ఆంధ్ర రాష్ట్రానికి డబ్బులు లేవు, కేవలం ముఖ్యమంత్రి గారు చెప్పినందుకే ఏరోప్లేన్లో డబ్బులు వస్తున్నాయి, ముఖ్యమంత్రి గారు చెప్పినట్లే హెలికాప్టర్లో డబ్బులు వస్తున్నాయి, ముఖ్యమంత్రి గారు చెప్పకుంటే ఆ డబ్బులు కూడా రావు, ఈ విధంగా చిత్రీకరించుకున్నారు కదండి మీ పవర్ ద్వారా. సరే, వాస్తవాలు కూడా చూద్దాం. ఇప్పుడు ఆర్బీఐ చెప్పే ప్రకారము 5,55,000 కోట్ల రూపాయలు ఇంచుమించు కొత్త కరెన్సీ వచ్చింది. ఆ కొత్త కరెన్సీలో మన రాష్ట్రానికి మన పాపులేషన్ ప్రకారం, జనాభా ప్రకారం లెక్కేసినట్లయితే 4% లెక్కేసినట్లయితే ఇంచుమించు మనకు 24,000 కోట్లు రావాలి, అవునా కదా? కానీ మీరు సాధించినది ఏమండి? 14,000 కోట్లు. మీరే చెప్తా ఉన్నారు. అంటే మీరు ఇంత సీనియారిటీ ఉండి సలహా మీరే ఇచ్చి డిమానిటైజేషన్ చేయమని, దేశంలో సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి అయ్యి మీరు చైర్మన్ అయ్యి పర్ఫార్మెన్స్కి వస్తే 24,000 కోట్లు మనకు రైట్ రాయల్ కోటా మనకు రావాల్సింది మన జనాభా ప్రకారం ఈరోజు 14,000 కోట్లు మాత్రం వచ్చి ఈరోజు పర్ఫార్మెన్స్ అంటే పాపం రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్ అంటే ఏం చేస్తాడండి ఆయన రెవెన్యూ మంత్రి? ఇదైతే మాత్రము ఖచ్చితంగా, ఎందుకంటే మనము గమనించాలండి. నేను ఈ 3 రోజులుగా వేరే పని మీద రాజస్థాన్ రాష్ట్రం పోవడం జరిగిందనమాట. ఇది ప్రాక్టికల్గా, ఎందుకంటే ఎవరో చెప్పినది కాదు, నేను పోయి చూసిండేది. రాజస్థాన్ రాష్ట్రంలో అయితే ఇంత తీవ్రమైన ప్రభావం లేదు, ఇంత ఇబ్బంది లేదు. అసలు రాజస్థాన్లో ఉదయపూర్ కానీ, రాజ్సమంద్ కానీ, బేవర్ కానీ ఎన్నో 250-300 కిలోమీటర్లు తిరిగితే కూడా ఉదయపూర్లో, రాజస్థాన్లో రెండో పెద్ద నగరం ఉదయపూర్, జైపూర్ తర్వాత, క్యాపిటల్ తర్వాత, రాజధాని తర్వాత ఈరోజు ఎక్కడే కానీ ఏటీఎంస్లో క్యూస్ లేవు. 24,000 ఏదైతే చెప్పినారో 24,000 వస్తూ ఉన్నాయి అందరికీ. 50,000 ఏదైతే మన కమర్షియల్ ఇది ఉందో దానికి 50,000 వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఒక రాజస్థాన్ రాష్ట్రంలో వచ్చేటప్పుడు ఇక్కడ మనం ఇంకా 2,000 కోసం తిప్పలు పడుతూ ఉన్నామంటే ఎవరిది ఫెయిలియర్? మీరు అసలు కావాల్సినంత ప్రెషరు పెట్టినారా లేదా కేంద్రం మీద అనేది కూడా మనం ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఎవరో చెప్పినది కాదు, కండ్లారా మనం చూసి వచ్చినది. పైగా ఎందుకంటే మీరు చెప్పే ప్రకారము అన్ని రకాల అనుభవజ్ఞుడు, అన్ని రకాల ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండ్ సీనియర్ పర్సన్ కాబట్టి, పైగా ఎటువంటి స్టేట్మెంట్స్ అండి ఇచ్చేది? ఆ స్టేట్మెంట్స్ చూసినట్లయితే ఆ ఆవేశము, ఆ తొందరపాటు ఉంది కాబట్టే వాళ్ళు కూడా కేంద్రం కనుక్కున్నారు తొందరగా చైర్మన్ చేస్తే బెటర్ అని చెప్పేసి అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ తొందరపాటు చూడండి, 10,000 కోట్లు ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ డిక్లరేషన్ అంట, దాన్ని రుద్దాలనా వేరే వాళ్ళ మీద? వెంటనే దొరికితే చాలు రుద్దడమే. ఆ 10,000 కోట్లు అది చూస్తే ఫాల్స్ డిక్లరేషన్. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని అంత అనుభవం పెట్టుకొని ఎవరో బయట ఏదన్నా గాలివార్తలు ఊరికి రోడ్డు మీద ఉంటే దాన్ని రుద్దడమేనండి? ఏమైంది ఇప్పుడు 10,000 కోట్లు? మీరే కాకుండా మీ మంత్రివర్గం అయితే ఇంకా చెప్పినట్లు పేరు పెట్టి అనవసరంగా అన్యాయంగా పాపము దుర్మార్గమైన చర్యలు పేరు పెట్టి రుద్దడం, దీనిలో కూడా మీరు ఇవన్నీ అన్కండిషనల్ అపాలజీస్ చెప్పాలంటే తప్పు. ఆ ఆవేశం చూసి, ఆ కథ చూసి అసలు మనసులో మాట, ఆవేశం చూడండి ఎటువంటిదో, మనసులో మాట. ఎప్పుడు 40 ఏళ్ళ చిల్లర వయసులో రాసిన బుక్, ఆల్మోస్ట్ బయోగ్రఫీ మాదిరి. ఎవరైనా కానీ 40 ఏళ్ళకి ఎవరైనా పుస్తకం రాసేస్తానండి, 60కో 70కో రాస్తారు అన్ని అనుభవాలు అయిన తర్వాత. ఎందుకంటే 40కి ఇంకా 30 ఏళ్ళు ఉంది కదా, మళ్ళీ అనుభవాలు ఎన్ని మారుతాయో, ఆలోచనలు ఎన్ని మారుతాయో. పాపం మన తొందరపాటు కదా, వెంటనే రాసేసినారు. ఏం రాసినారు? వ్యవసాయం గిట్టుబాటు కాదు, వ్యవసాయం మానుకోండి, ఉచిత సలహా మానుకోండి. ఈరోజు ఆ పాపానికి దాన్ని రుద్దుకుండేదానికి తలపాగాలు కట్టి ఫోటో, నాగెలు పెట్టుకొని ఫోటో, ఎద్దుల దగ్గర ఫోటో, గొర్రెపిల్లని పట్టుకొని ఫోటో, గొంగ వేసుకొని ఫోటో, ఎన్ని రకాల ఫోటోలండి ఆ పాపానికి, మళ్ళా దాన్ని పశ్చాత్తాపం పొందేదానికి. ఇవన్నీ తొందరపాటు చర్యలు కాకుండా ఎందుకు చెప్పాలండి డిమానిటైజేషన్ చేయమని చెప్పి? మనకేమైనా అనుభవం ఉందా? ప్రపంచవ్యాప్తంగా డిమానిటైజేషన్ ఈ స్కేల్లో ఎక్కడ జరగలేదు. ఎక్కడ జరగనప్పుడు టక్ అని చెప్పి చేసి దానికి బాధ్యత లేకుండా, ఏది లేకుండా ఊరికే చెప్పిందే చెప్పుకుంటూ పోవడం మాత్రం చాలా పొరపాటండి. ఎందుకంటే అసలు అక్కడ వాళ్ళ మీటింగ్లో నిన్న చూసినట్లయితే పాపం ఒకరు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా అసలు వాళ్ళు బిత్తరపోయినారనమాట. అర్థం కావడం వల్ల ఏంది సడన్గా ట్రాక్ ఇట్లా మారింది అని చెప్పి. నిన్నటి వరకు ఊరు పోయి తిరిగి చెప్పండి అని, ఈరోజు సడన్గా డిమానిటైజేషన్ మనం కోరుకోలేదు, 500-1000 రూపాయల నోట్లు తీసేశారు అంటే మనకు సంబంధం లేదు అని చెప్పి. పాపం ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఏమంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళది ఎట్లుందంటే వాళ్ళ పరిస్థితి, ఇక్కడ మా పరిస్థితి చూస్తే మేము మాట తప్పని పార్టీ, వాళ్ళు చూస్తే తరచూ మాట మార్చే పార్టీ. సో ఈ కన్ఫ్యూజన్లో పాపం చాలామంది అల్లాడిపోతూ ఉన్నారనమాట. ఏదైనా కూడా ఇవన్నీ ఈ డబుల్ మార్పు చేర్పు చేసేది మాత్రం ఇది తగదండి. ఎందుకంటే మనం రెస్పాన్సిబుల్ పోస్ట్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్నేమో డిమానిటైజేషన్ కావాలని, ఈరోజు ఏదో నాకు సంబంధం లేదని. ప్రత్యేక హోదా కూడా ఇదే పరిస్థితి అండి.
ఆ రోజు చూస్తే ప్రత్యేక హోదా నేను తప్ప ఎవరు ఇవ్వలేరు ఎలక్షన్ల ముందర. ప్రత్యేక హోదా 5 ఏళ్ళు వద్దు 10 ఏళ్ళు కావాలి, శాశ్వతంగా కావాలి. ఎవరి కొద్దీ వాళ్ళు మాట్లాడింది. ఈరోజు సడన్గా ప్రత్యేక హోదా సంజీవిని కాదు. ఇంత సింపుల్గా చూడండి, సంజీవిని కాదు, అది ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి, అంతకంటే కూడా ఇంకా మంచిది ఏమన్నా తెచ్చుకుంటే బాగుంటుంది. చూడండి ఎట్లుంది ఇది. 2 కళ్ళ సిద్ధాంతం అది ఇంతే కదండి. ఎలక్షన్ల ముందర ఒకసారి ఏమో 2 కళ్ళ సిద్ధాంతం, తెలంగాణ అయినా నాకు కావాలి, ఆంధ్ర అయినా నాకు కావాలి. ఇటుపక్కకు వచ్చేది బార్డర్ ఇట్లా దాటుతానే వెంటనే లేదండి నీకు సమైక్య అంది. అందుకనే ఈ మధ్యకాలంలో మిత్రులు, మన ముఖ్యమంత్రి గారు కూడా మిత్రులు కదా, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒకసారి అన్నారనమాట, సార్ ఇది మీకు తప్ప ఎవరితో కాదు సార్ ఈ పని. చంద్రబాబు నాయుడు గారు అదే ట్రస్ట్ భవన్ నుంచే అదే షామియానాలు, అదే అండాలు, అదే డేరాలు, అదే వంట సామాన్లు తెలంగాణ ఉద్యమం కోసం పోతాయి. అదే ట్రస్ట్ భవన్ నుంచే అదే షామియానాలు, అదే డేరాలు, అదే వంట సామాన్లు ప్రత్యేక మన సమైక్య ఆంధ్ర కోసం పోతుంది. ఒక మీతో తప్ప ఎవరితో కాదు సార్ ఈ పని, ఒక మీరైతేనే దీనికి సూట్ అయ్యేదని చెప్పి కేసీఆర్ గారు చెప్పిన మాట. మీరు ఏదన్నా చూడండి, బాక్సైట్ గురించి చూడండి, సేమ్ ఇదే. శ్రీ సిటీ, ఆ సిటీ అప్పుడు ఎస్సీజెడ్లు పెట్టినప్పుడు, రాజశేఖర రెడ్డి గారి హయానా పెట్టినప్పుడు నిజం చెప్పాలంటే అప్పుడు ఏమన్నారు, అసలు అగ్రికల్చర్ భూమి, వ్యవసాయ భూమి అంతా మీరు తీసుకుంటారా, ఏమిటి అన్యాయమని ధర్నాలు, అల్లర్లు, ఇవి. ఈరోజు చూస్తే నిజం చెప్పాలంటే పెట్టుబడి అంటూ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే ఎక్కడ వచ్చిందంటే ఉన్న 2-3 కంపెనీలు, అంటే వీళ్ళు దేశ విదేశాలు ప్రపంచమంతా తిరిగి వచ్చిన తర్వాత ఆ 2-3 కంపెనీలు వచ్చినట్టు ఎక్కడ వచ్చినాయి, శ్రీ సిటీలు వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారికి పుణ్యాన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి. ఎక్కడికండి మాట మార్చేది, మాట మాట్లాడేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఏది ఏమైనా కూడా మొత్తం మీద ఒకటి ఖచ్చితంగా అన్కండిషనల్ అపాలజీ. ఇంకా దాంట్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా పెద్దరికం రిటైన్ చేసుకోవాలంటే అన్కండిషనల్ అపాలజీ చెప్తూ, అయ్యా నేను అనుకునేది ఒకటి, జరిగినది ఒకటి, కాబట్టి దీన్ని సరిదిద్దేదానికి ఎట్లా అని చెప్పాలి తప్ప ఇది కాస్త తీసేసి వాళ్ళ మీద వీళ్ళ మీద రుద్దేసి కొంతసేపు బ్యాంకర్లకు తప్పనేది. ఏం చేస్తారండి బ్యాంకర్లు, వాళ్ళకి ఎంత డబ్బులు వస్తే అంత పంపిస్తారు. ఎవరో ఒకరిద్దరు చేసిండొచ్చు పొరపాట్లు, దాన్ని మీరు చెక్ చేయాలి. ఎవరన్నా అడ్డం వచ్చినారా మిమ్మల్ని చెక్ చేసేదానికి. దాని తర్వాత మినిస్టర్లు ఏముందండి, ఏ మినిస్టర్ దగ్గర ఏం పవర్ ఉంది కాబట్టి ఊరికి లైట్ పెట్టుకొని తిరిగేది తప్ప నిర్ణయం తీసుకుంటే కెపాసిటీ ఉంది ఎవరికన్నా. ఎమ్మెల్యేలు వాళ్ళకి చెప్పేది ఏమి, అయ్యా మీరు మనం చేయనేటివన్నీ, చేయలేనివన్నీ, చేయకూడని అన్నీ కూడా మనం చేస్తున్నామని చెప్పి జన చైతన్యం చేయండి, జనాలను చైతన్యం. వాళ్ళ దగ్గర ఏముంది. కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా తప్పు అని చెప్పి భావిస్తాం. సార్ నిన్న ఆగస్టు సంక్షోభం గురించి మెన్షన్ చేశారు. అదే ఎన్టీఆర్ దిగిపోయిన సందర్భం నా జీవితంలో అత్యంత సందర్భం, అదే నేను ఎదుర్కొన్న సంక్లిష్టమైన పరిస్థితి, దాన్ని కూడా ఓవర్కమ్ చేయగలిగాను, కానీ దీన్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నాను. ఇది కూడా అంతే తొందరపాటే. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు అది అన్నిటికంటే ముఖ్యమైన సంక్షోభం అది అని అన్నారు కదా. దాని తర్వాత చూడండి, ఆగస్టు సంక్షోభానికి హుదుహుదుకు డిమానిటైజేషన్కి ఏమన్నా పోలిక ఉందండి? ఒకదానికి ఏమన్నా? ఇది రాజకీయము. మామగారిని పక్కన పెట్టినారు, మీరు పోయి కుర్చీలో కూర్చున్నారు, బ్యాక్ డోర్ ఎంట్రీ. హుదుహుదు వాతావరణము మనకు వచ్చింది సైక్లాన్, ఈరోజు వైజాగ్ వస్తుంది, మన చెన్నైకి వచ్చింది, దాన్ని ఎదుర్కోవాలి తప్పదు. ఒక ఇదన్న తర్వాత డిమానిటైజేషను ఏరి కోరి ఇది చేయాలని చెప్పి చేసి ప్రజలను ఇబ్బంది పెట్టేది. ఒకదానికి ఎక్కడన్నా సంబంధం ఉందండి? ఏదో వాళ్ళకి చెప్పిందే చెప్తుంటారు వాళ్ళు. పాపం అందరూ ఏమని మాట్లాడలేరు కదా, వినిందే వింటుంటారు వాళ్ళు. అలవాటు అయిపోయింది వాళ్ళకు. రబీలో విత్తనం చాలా తక్కువ వేశారన్నారు. నోట్ల కొత్త వల్ల తక్కువగా వేశారా, లేకపోతే వర్షాభావ పరిస్థితుల వల్ల తక్కువ వేశారు? ఎందుకంటే రాష్ట్రంలో 9 జిల్లాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయి, -50% రైన్ఫాల్ ఉంది ఇప్పటివరకు. ఇది రబీ జనరల్గా ఒకటండి. సహజంగా ఖరీఫ్ ఎప్పుడు కూడా రెయిన్ ఫెడ్ ఎక్కువ ఉంటుంది, రబీకి ఎంతో ఇరిగేషన్ ఉంటుందన్నమాట. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, 40 TMCలు ఎత్తేసినాం పట్టిసీమ ద్వారా, వచ్చేసింది. అక్కడ నుంచి రాయలసీమకు నీళ్ళు వచ్చేసినాయి. ఇంకా ఎక్సెస్ వాటర్ ఉంటే ఇంకా కిందికి కూడా పంపిస్తాము. పసుపచ్చ పూలు వేయడము, అందరూ మునిగి స్నానాలు చేయడము, ఇవన్నీ చేసినారు కదా. అందరు చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇన్ని TMCల నీళ్లు తెచ్చినారు, ఇంత ఇరిగేషన్ ఉంది, బోర్వెల్లో ఇంకోటో మనకు పవర్ ఎక్సెస్ స్టేటు. విభజన తర్వాత ఒక్కటంటూ మంచి జరిగిందంటే దేశానికి అనుకోండి, మనకు ఒకటి అది విద్యుత్ అనేది కొరత లేకుండా మనకు ఆల్రెడీ సఫిషియెంట్గా ఉంది. మళ్ళీ బోర్వెల్స్ ద్వారా ఇరిగేషను రబీకి. సో ఇవన్నీ వచ్చినప్పుడు మనకు నీటి కంటే కూడా డబ్బులు లేక, ఎందుకంటే ఖరీఫ్కే ఏమైందంటే కోతలకు ఎవరి దగ్గర డబ్బులు లేవు. రబీకి మీరు కెనాల్స్ నుంచి వస్తాయి కదా, బోర్వెల్స్ నుంచి వస్తాయి కదా, మనకు అక్కడ ఏదైతే డబ్బుల కొరత వలన అసలు హార్వెస్టింగే సరిగ్గా జరగలేదు ఖరీఫ్లో. అసలు హార్వెస్టింగ్ జరగకపోగా మిల్లర్లు ఎవరు వచ్చి ధాన్యాన్ని కొనేదానికి డబ్బులు లేవు. దాని ప్రాబ్లమ్స్ ఎన్నో వచ్చినాయి, కూలోళ్ళకి కూలి ఇచ్చేదానికి డబ్బులు లేవు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఫ్రెష్గా రబీకి పోయి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుబడి పెట్టి పాత ఖరీఫ్నే కోలుకోలేనప్పుడు మళ్ళీ పెట్టుబడి పెట్టి మళ్ళీ పోయి విత్తనం కొనేది, మళ్ళీ పోయి ఫర్టిలైజరు, మళ్ళీ కూలోళ్ళకు ఆ ఇబ్బంది ఉన్నందువలన స్టాప్ అయింది.
అసమర్థులు రాజ్యాలని వెళ్తూ ఉన్నారంటే ఇప్పుడు రాజ్యం వెళ్ళే వాళ్ళందరూ అసమర్థులని, అంతే కదా ఆయన దృష్టిలో. ఆయన పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో మరి రాజ్యం వెళ్ళే వాళ్ళు, ప్రస్తుతం రాజ్యం వెళ్ళే వాళ్ళంతా అసమర్థులని. ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకా కొద్దిగా క్లారిటీతో మాట్లాడితే బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఫ్రెష్గా రాజకీయంలోకి నేను వస్తున్నాను, పార్టీ పెట్టేసినాను, కంటెస్ట్ చేయబోతున్నాను అంటున్నారు కాబట్టి క్లియర్గా, అంటే మనం బ్రాడ్గా చెప్పేదానికి, అంటే ప్రపంచం అంతా కొద్దిగా ఇబ్బందుల్లో ఉందంటే, ప్రపంచం అంతా అంటే పెద్దది, అది ఎక్కడని, ఏ దేశమని, అట్లా అసమర్థులంతా అంటే పేరుతో ఎవరెవరు దీనికి కారకులు, ఎవరెవరు దీనికి అసమర్థులని పేరుతో పాటు క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పి అభిప్రాయపడతాను. పవన్ కళ్యాణ్ విజయనగరం అంటే జగన్ విజయనగరంలో విద్యార్థులతో సభ పెట్టారు. డిమానిటైజేషన్ మీద నిన్న ఆయన ట్వీట్స్ చేస్తారంటే నేను మార్నింగ్ వెళ్ళి గవర్నమెంట్కి వెళ్తారంటే తన పవర్ని కాంపిటేటర్గా ఒక్కటండి, జగన్మోహన్ రెడ్డి గారు యువబేరి ప్రోగ్రామ్ అనేది విజయనగరం ఎన్నో ప్రోగ్రాము సగం జిల్లాలు ఆల్రెడీ అయిపోయినాయి. సగం జిల్లాలు ఆల్రెడీ అయిపోయి రొటీన్ షెడ్యూల్ ప్రకారం జరిగిపోతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బహుశా 1 or 2 సభలు పెట్టిండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 6-7 సంవత్సరాల నుంచి 360 రోజులు 250 రోజులు పాపం ఆయన ప్రజల కోసం రోడ్డు మీదనే ఉన్నారు కదా. అట్లేం లేదండి, మాది డిమానిటైజేషన్ గురించి మేము ఎప్పటి నుంచో కూడా మా అభిప్రాయం, మా పార్టీ అభిప్రాయం మొట్టమొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నాం కదా. ఫ్రెష్గా ఏముంది అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదే ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. ఏమని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? మాకు పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంది, ఒక కాంపోజిషన్ ఉంది, స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు, ఏదైనా కానీ తగిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు సబ్జెక్ట్ మీద, ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను మాట్లాడతాను, అంతేగాని మన ముఖ్యమంత్రి మాదిరిగా ఈరోజు సాయంత్రం చెప్పినది రేపు పొద్దున చెప్పినది ఎల్లుండి, ఈ కంటిన్యూటీ అనేది అవసరం లేదు. సబ్జెక్ట్ వైజ్ ఆర్టికులేట్గా టు ద పాయింట్ మాట్లాడడానికి పార్టీకి స్ట్రక్చర్ ఉంది, మాట్లాడుతున్నారు. సార్ మీరేమో చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన అడ్మినిస్ట్రేషన్లో లొసుగులు ఉన్నాయి, తర్వాత మాట మార్చే పరిస్థితి ఆ పార్టీ సిద్ధాంతం అవి చెప్తా ఉన్నారు. మరి మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు మళ్ళీ ఇంకొక రెడీగా ఉన్నారు ఆ పార్టీలో చేరేందుకు, ఏంటి? అది కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినది కదా, అది కూడా ఆయనకు సంబంధించినది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇక్కడేమో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మారినప్పుడు ఏమేమన్నారండి చంద్రబాబు నాయుడు గారు? వాళ్ళు ఏమైనా పశువుల సంత మార్కెట్లో కొంటారా వాళ్ళను? ఎన్ని మాటలండి. అంటే ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం వాళ్ళేమో ఆవులు, ఇంకా అక్కడేమైనా గొర్రెల పశువులా అన్నారు, ఇంకోట అన్నారు. ఆడేం చేస్తున్నారండి? మీరు చేసే అదే పని కదా. మీరేం చేస్తున్నారు? ఏదో ఒక రకంగా వాళ్ళను ప్రలోభ పెట్టి మీ పక్క అధికారం ఉందని చెప్పి లాక్కుంటున్నారు. వెరీ క్లియర్ కనపడుతుంది. లేకుంటే రాజ్యాంగం మీకు తెలుసు, సీనియర్ మోస్ట్ పీపుల్ వేరు, యాంటీ డిఫెక్షన్ లా ఉంది, షెడ్యూల్ 10 ఉంది, రాజ్యాంగంలో ఇది జరగకూడదని చెప్పి 2 సార్లు దాన్ని మాడిఫై చేసినారు. మరి అన్నీ తెలిసి కూడా మీరు ఒక పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళని మీరు ప్రలోభ పెట్టి తీసుకుంటున్నారు, అది చెల్లదని తెలిసి కూడా. అంటే ఎవరిది తప్పండి? ఇంకా అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్సే కాదు, ఇది గవర్నెన్స్ ల్యాబ్సే కాదు, ఇది యాక్చువల్ నిజం చెప్పాలంటే ఆలోచన విధానంలోనే ల్యాబ్స్ అని చెప్పి మేము అభిప్రాయపడతాం.